రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 28 నెలలుగా ఎస్టీ హాస్టల్ భవనాలకు అద్దె చెల్లించలేదన్నారు. 16 నెలల నుంచి మెస్ బిల్లు కూడా రావట్లేదని ఆరోపించారు. హాస్టల్లో వార్డెన్లు వడ్డీలకు డబ్బులు తెచ్చి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వానికి పలుసార్లు వినతి పత్రం అందించినా స్పందన లేదని ఫైర్ అయ్యారు ఆర్ కృష్ణయ్య. కాలేజీ హాస్టల్లో సీట్లు సరిపోక చాలామంది గిరిజన బిడ్డలు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం చొరవ తీసుకుని 50 ఎస్టీ 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు. తక్షణమే మెస్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి లాంగ్వేజ్ మంచిగా మాట్లాడుతున్నా, మంచి భాషలో మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడుతున్నా, కానీ మీ దొంగలను చూస్తుంటే ఆవేశం వస్తుంది. అరే పిల్లల తిండి పైసలు కూడా మీకు సరిపోతలేవు, పిల్లల స్కాలర్షిప్ల పైసలు కూడా సరిపోతలేవు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పైసలు కూడా సరిపోతలేవు. అంతా దోపిడీ చేసి కాంట్రాక్టర్లు లీడర్లు కలిసి దోసుగా తింటున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలి. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే పద్ధతి మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని స్కాలర్షిప్లు ఇవ్వాలి, పిల్లలకు డైట్ ఛార్జీలు ఇవ్వాలి, మెస్ ఛార్జీలు ఇవ్వాలి. హాస్టల్లో 8 రోజులు ఇవ్వకపోతే ఎస్టీ హాస్టల్ పిల్లలందరినీ ప్రజాభవన్కు బట్టి విక్రమార్క ఇంటికి బస్సులలో తీసుకుపోయి ఇళ్లలో కూర్చున్నాడు.